హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, రానటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలాగున్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ భాగాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాదాపుగా 4 రోజుల పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. చలి తీవ్రత మాత్రం మరొక 4 రోజుల పాటు కొనసాగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లుడు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కూడా కొంతమేర తక్కువగా ఉంటాయి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో. మధ్యాంధ్ర జిల్లాలో అయితే ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపుగా ఫిబ్రవరి మధ్య నాటికే 30 నుంచి 35 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదు కానున్నాయి. దాదాపుగా 48 డిగ్రీలు 49 డిగ్రీల వరకు కూడా మార్చి చివరి నాటికి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ భాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మధ్యాంధ్ర నుంచి మధ్య తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల వరకు మాత్రమే ఫిబ్రవరిలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.